మీరొక లక్ష్యాన్ని తీసుకోండి. అదే మీ జీవితానికి పునాది వేస్తుంది. దానికోసం కష్టపడండి, దానికోసం కలలు కనండి. ఆ లక్ష్యం కోసమే జీవించండి. మెదడు, చర్మము, నరాలు, ఒంట్లో ఉన్న ఒక్కొక్క భాగాన్ని మన లక్ష్యాన్ని చేరవేస్తుంది. మరి ఇంక ఎలాంటి ఆలోచనల్ని మీ మైండ్లో అస్సలు పెట్టుకోకూడదు. స్టూడెంట్స్, ఇది ఎవరు చెప్పారు? చెప్పండి చూద్దాం. మిస్, మీరే కదా చెప్పారు. ఆ వాక్యాన్ని చెప్పింది నేను కాదు, వివేకానంద. కనీసం అదైనా చెప్పింది కదా, నవ్వకండి. నిన్న అబ్రహం లింకన్ గురించి చదవమని చెప్పాను కదా, ఎవరు చదవచ్చారు? మిస్, నేను చెప్తాను మిస్. ఏది చెప్పమ్మా? అబ్రహాం లింకన్ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి చెప్పులు కుట్టేవారు. అబ్రహాం లింకన్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఆయన జీవితంలో ఒకసారి బానిసల పేరుతో మనుషుల్ని హింసించటం చూశాడు. బానిసత్వాన్ని ఎలాగైనా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత బానిసత్వాన్ని నిర్మూలించాడు. పర్వాలేదే, కరెక్ట్ గానే చెప్పావే. మిస్, తను చెప్పుల కొట్టులోనే కూర్చొని చదువుతుంది. ఆయన కూడా చెప్పులే కదా కుట్టారు, అందుకే చెప్పింది. పిల్లలు అందరూ ప్రియాకి చప్పట్లు కొట్టండి.